ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం శ్రీ విష్ణవే నమ. అందరికీ నమస్తే. తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన స్తోత్రాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. ఈ స్తోత్రము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల పాపాలు తొలగిపోయి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే అన్ని అడ్డంకులను కూడా తొలగించి కోరికలను నెరవేరుస్తుంది. ఈ స్తోత్రాన్ని జపించడం వల్ల భయాలు తొలగిపోయి ధైర్యం అనేది లభిస్తూ ఉంటుంది. శత్రువులను జయించవచ్చు. ఈ స్తోత్రం చేయడం వల్ల ఆరోగ్యము, సంపద మరియు ఐశ్వర్యము లభిస్తుంది. ఈ స్తోత్రమే శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం. ఇది 16 విష్ణు నామాలతో కూడి ఉన్న స్తోత్రం. శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం. ఔషధే చింతయే విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే దుస్సప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలశాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. ఈ స్తోత్రం యొక్క ముఖ్యమైన భాగాలు ఏమిటంటే, ఔషధే చింతయేత్ విష్ణు. ఔషధం తీసుకునేటప్పుడు విష్ణువును స్మరించుకోవాలి. భోజనేచ జనార్దనం. భోజనం చేసేటప్పుడు జనార్దుడిని స్మరించుకోవాలి. శయనే పద్మనాభం చ. పడుకునేటప్పుడు పద్మనాభుడిని స్మరించుకోవాలి. వివాహేచ ప్రజాపతిం. వివాహ సమయంలో ప్రజాపతిని స్మరించుకోవాలి. యుద్ధే చక్రధరం దేవం. యుద్ధంలో చక్రధారి అయిన దేవుడిని స్మరించుకోవాలి. ప్రవాసేచ త్రివిక్రమం. ప్రయాణంలో త్రివిక్రముడిని స్మరించుకోవాలి. నారాయణం తను త్యాగే. శరీరం విడిచేటప్పుడు నారాయణుడిని స్మరించుకోవాలి. శ్రీధరం ప్రియ సంగమం. ఇష్టమైన వారితో కలిసినప్పుడు శ్రీధరుడిని స్మరించుకోవాలి. దుస్సప్నే స్మర గోవిందం. చెడు కళలు వచ్చినప్పుడు గోవిందుడిని స్మరించుకోవాలి. సంకటే మధుసూదనం. ఆపదలో మధుసూదనుని స్మరించుకోవాలి. కాననే నారసింహంచ. అడవిలో నరసింహుడిని స్మరించుకోవాలి. పావకే జలశాయినం. అగ్నిలో జలశాయిని స్మరించుకోవాలి. జల మధ్యే వరాహంచ. నీటిలో వరాహుడిని స్మరించుకోవాలి. పర్వతే రఘునందనం. పర్వతంపై రఘునందనుని స్మరించుకోవాలి. గమనే వామనం చైవ. ప్రయాణంలో వామనుడిని స్మరించుకోవాలి. సర్వకార్యేషు మాధవం. అన్ని పనులలో ఆ మాధవుడిని స్మరించుకోవాలి. శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రంలో 16 పేర్లు, వాటి అర్థాలు. విష్ణు సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు. జనార్దన ప్రజలను శిక్షించేవాడు లేదా రక్షించేవాడు. పద్మనాభ పద్మం వంటి నాభి కలవాడు. మాధవ జ్ఞానానికి అధిపతి. గోవింద భూమిని రక్షించేవాడు. విశ్వేశ్వర అంటే విశ్వానికి ప్రభువు. నారాయణ నీటిలో నివసించేవాడు. శ్రీపతి లక్ష్మీదేవికి భర్త. అచ్యుత అంటే
ఎన్నటికీ క్షీణించని వాడు. కృష్ణ అంటే నల్లని వాడు, అన్ని ఆకర్షణలకు మూలము. వరాహ అంటే భూమిని ఉద్ధరించిన వరాహవతారం. రఘునందన రఘువంశానికి చెందినవాడు రాముడు. వామన అంటే వామనావతారం, పొట్టివాడు. మధుసూదన మధు అనే రాక్షసుడిని సంహరించినవాడు అని. త్రివిక్రమ అంటే 3 లోకాలను కొలిచినవాడు. ఋషికేశ ఇంద్రియాలకు అధిపతి.